ఇంగ్లాండ్ వేదికగా జరిగిన 1999లో ప్రపంచ కప్ సందర్భంగా చోటు చేసుకున్న ఓ సరదా సంఘటన పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ సక్లయన్ ముస్తాక్ అభిమానులతో పంచుకున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బోర్డు ఆదేశాలను ధిక్కరించి తాను చేసిన ఓ తుంటరి పనిని ఈ పాక్ దిగ్గజం గుర్తు చేసుకున్నాడు. కుటుంబ సభ్యులను ఇంటికి పంపాలని టోర్నీ మధ్యలో బోర్డు ఆదేశించినా తాను మాత్రం తన భార్యను కప్బోర్డ్లో దాచి ఉంచిన విషయాన్ని బయటపెట్టాడు. 1998 డిసెంబర్లో తనకు పెళ్లయింది. ఆ సమయంలో తన భార్య లండన్లోనే ఉండేది. 1999 ప్రపంచ కప్లో మొదటి ఆటగాళ్లతో కుటుంబ సభ్యులను కూడా అనుమతించారు. కానీ టోర్నీ మొదలైన కొన్ని రోజుల తరువాత తమ కుటుంబ సభ్యులను వెనక్కి పంపాలని హఠాత్తుగా ఓ రోజు బోర్డు ఆదేశించింది. అప్పటి వరకు సంతోషంగా ఉన్న ఆకస్మికంగా చోటు చేసుకున్న ఈ మార్పులపై హెడ్ కోచ్ రిచర్డ్ వైబస్తో సక్లయన్ మాట్లాడాడు. కానీ ఫలితం లేదు. వెంటనే కుటుంబ సభ్యులను వెనక్కి పంపాల్సిందే అన్నాడు. అంతా సజావుగా సాగుతున్న సమయంలో ఎటువంటి కారణం లేకుండా తన భార్యను వెనక్కి పంపాలనుకోలేదు. దీంతో రూల్స్ ను బ్రేక్ చేసి తనను ఇంటికి పంపించానని అబద్ధమాడాడు. మేనేజర్ చెక్ చేయడానికి వచ్చినప్పుడు తన భార్యను కప్బోర్డ్లో దాక్కోమని చెప్పాడు. అయితే ఓ రోజు ఆట గురించి డిస్కస్ చేయడానికి మొహమ్మద్ అజార్ యూసఫ్ తన గదికి వెళ్లారు. తన గదిలో ఎవరో ఉన్నారనే అనుమానం వారికి కలిగింది. దీంతో తన సతీమణి బయటకు రావాల్సి వచ్చింది. కానీ వారు ఈ విషయాన్ని ఎక్కడా చెప్పలేదు. కానీ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో పాక్ ఓటమి పాలైంది. అప్పుడు కాస్త ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఆటగాళ్లందరూ డీలా పడిపోయారు. అప్పుడు ఎవరు గమనించకుండా లండన్లోని తన అపార్ట్మెంట్లో ఉండమని చెప్పి తన భార్యను బయటకు పంపాడు. కౌంటీ క్రికెట్ ఆడుతుండడంతో వారు తనకు ఒక అపార్ట్మెంట్ ఇచ్చారు అని సక్లయన్ చెప్పాడు. ఇప్పటి వరకు 49 టెస్టులు, 169 వన్డేలు ఆడిన సక్లయన్ ముస్తాక్ 288 వికెట్లు పడగొట్టాడు. క్రికెట్ మక్కా లార్డ్స్ వేదికగా జరిగిన నాటి ఫైనల్లో పాకిస్తాన్ దారుణాతి దారుణంగా ఓటమి పాలైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న పాకిస్తాన్ ఆసీస్ బౌలర్ల దాటికి 39 ఓవర్లలో 132 పరుగులకే కుప్పకూలింది. పాక్ ఇన్నింగ్స్ లో 25 ఎక్స్ట్రాలకే టాప్ స్కోర్ కాగా సగం మంది బ్యాట్స్మెన్స్ 2 అంకెల పరుగులు చేయలేకపోయారు. అనంతరం చేజింగ్ కు దిగిన ఆసీస్ 20 ఓవర్లలోనే 2 వికెట్లను కోల్పోయి 133 పరుగులతో 179 బంతులు మిగిలి ఉండగానే అలవాక విజయాన్ని అందుకుని విశ్వ విజేతగా నిలిచింది.